మరి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము మరి 12వ వాక్యం చదివినప్పుడు అది ఆకాశ వర్షం అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేను మీకిచ్చు ఆజ్ఞను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశములకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదన్ను. అందువల్ల నీ ధాన్యము నీ ద్రాక్ష రసమును నీ నూనెను కూర్చుకొందువు. ఇక్కడ దేవుడైన యెహోవా మరి ఆకాశం మరి అని అంటున్నాడు, నీ దేవుని యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీవు నేను ఆయన లక్ష్యపెట్టు దేశంలో, లక్ష్యపెట్టు అంటే చూచే దేశం. ఆయన మనల్ని చూస్తున్నాడు, లక్ష్యం చేస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు. మన ప్రవర్తన, మన తీరు, మన నడక, మన పడక అన్నీ కూడా ఆయన పరిశోధిస్తున్నాడు. లక్ష్యపెట్టు అంటే గమనించుట, ఆయన గమనిస్తున్నాడు. కనుక మానవులైన మనము దేవుడు మనల్ని గమనిస్తున్నాడని ఎరిగి, ఒక వ్యక్తి ఎప్పుడైతే ఒక అధికారి నన్ను చూస్తున్నాడు అని తెలుసుకున్నాడు అనుకో, ఏం చేస్తాడు? జాగ్రత్తగా ఉంటాడు. అలాగే దేవుడు మనల్ని చూస్తున్నాడు అని, అందుకని ఇక్కడ అంటున్నాడు యెహోవా అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశము. కనుక ఇప్పుడు ఈ దేశం అందుకు ఏ దేశము? ఆయన లక్ష్యపెట్టు దేశం. ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఈ భూలోకం వైపే చూచే దేశమే. ఆయన ఎప్పుడు కూడా ఈ భూలోకంలో ఉన్న నివాసంలో నివసిస్తున్న మన వైపే చూస్తాడంట. కనుక లక్ష్య పెడుతున్నాడు. గుర్తు పెట్టుకోండి, మనల్ని చూస్తున్నాడు ఆయన. నీ బాధ తెలుసు, నీ వ్యాధి తెలుసు, నీ కష్టం తెలుసు, నీ ఇబ్బంది తెలుసు, నీ ఇరుకు తెలుసు. మరి నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఇక్కడికి ఏ స్థితిలో వచ్చావో కూడా అని తెలుసు. కనుక మనము ఆయన నుంచి తప్పించుకోలేము, ఆయన నుంచి దాక్కోలేము. అందుకని దావీదు అన్నాడు, నా దాగు చోటు నీవే ప్రభువా. ఎక్కడికి వెళ్ళి దాక్కుంటా? నేను ఎక్కడికి వెళ్ళి దాగినా నువ్వు చూస్తూనే ఉంటావు. కనుక పాతాళంలో దాక్కున్నా అక్కడికి వస్తాడంట, అక్కడ చూస్తాడంట. మరి భూదిగంతముల వరకే నేను అక్కడ నువ్వు ఉంటావు. ఆయన ప్రతి చోట ఉండే దేవుడు ఆయన. అందుకని ఆయన చూచేది దేవుడు, మనల్ని పరిశోధిస్తున్నాడు. కనుక అందుకని దేవుడు ఏం చెబుతుంది కాబట్టి ఆయన సంవత్సరం మొదటి నుంచి సంవత్సరం అంత వరకు చూసే దేవుడు. మనం అనుకుంటున్నాం దేవుడు మనల్ని చూడడం, ఏదో మనల్ని ఏదో ఆపదలు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక్కసారి చూస్తాడు, తర్వాత మనం ప్రార్థన చేయకపోతే దేవుడు అసలు మనం పట్టించుకోవడానికి అనుకుంటాం. కానీ దేవుడు నిత్యము మన వైపే చూస్తూ ఉంటాడు. కనుక సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు, అంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా మనల్ని చూస్తూనే ఉంటాడంట. ఆయన మన లక్ష్య పెడుతూనే ఉంటాడంట, మనల్ని గమనిస్తూ ఉంటాడంట. ఎప్పుడు నా బిడ్డలు నాకు ప్రార్థన చేస్తారా, మరి వాళ్ళ ప్రవర్తన బాగుందా, వాళ్ళ ప్రవర్తన సరి చేసుకుంటారా, ఎప్పుడు నా దగ్గరికి వస్తారా, ఎప్పుడు నా సన్నిధిలో యథార్థంగా ఉంటారా, ఎప్పుడు నా సన్నిధిలో నీతిగా జీవిస్తారా అని ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడంట. కనుక మనం కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవాలని నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదను. అందువల్ల నీవు నీ ధాన్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను కూర్చుకొందువు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి మరి ఏ కాలంలో రావాల్సిన ఆ కాలం వస్తున్నాయా? ఎండలు ముందే వచ్చేస్తుంది, ఫిబ్రవరిలోనే ఎండలు వచ్చేస్తుంది. మరి ఎండాకాలం ఎప్పుడు మార్చిలో రావాలి, కానీ ఫిబ్రవరి నుంచే ఎండలో ఉంది. వర్షాలు పడుతున్నాయా? వర్షాలు ఉన్నాయా? ఎందుకని వర్షాలు లేవు? కానీ దాని కాలంలో మనం, ఎందుకంటే దేవుని మాటలు మనం వినట్లేదు కాబట్టి, దేవుని మాటలు మనం తృణీకరిస్తున్నాం కాబట్టి ఏం చేస్తున్నాడైనా దాని కాలంలో రావాల్సినవి పంపిట్లే. మనం వర్షాకాలమే ప్రాముఖ్యమైనది కదా అన్నిటికన్నా. వర్షాకాలము ఎండాకాలం కూడా ప్రాముఖ్యమే. ఎందుకంటే భూమి అంతా ఏమైపోవాలి? ఎండిపోవాలి. మరలా వర్షం వచ్చి తడపాలి, దాన్ని రైతు దున్నాలి, దున్ని దానిలో ఏం చేయాలి? విత్తనాలు వేయాలి.
మళ్ళా పంటలో మొలక మారుతారు. కనుక ఎప్పుడు కూడా నీవు నేను ఆయన వచ్చే దేశము ఎలా ఉంటుందంట, ఎప్పుడు వర్షం కురిసే దేశం. దాని కాలమందు ఏ కాలంలో నీకు ఏది అవసరమో, ఏ సమయంలో నీకు ఏది అవసరమో, ఏ టైంకి నీకు ఏది కావాలో అన్నీ సమకూర్చే దేవుడు మన దేవుడు. అందుకని ఆయన గమనిస్తూ ఉంటాడంట. నీ క్రియలను బట్టి నీ క్రియలను బట్టి నీ యొక్క ప్రతిఫలం పొందుతావు. కనుక నీ యాక్షన్ బట్టి నీ రియాక్షన్ ఉంటుంది. యాక్షన్, నువ్వు ఒక యాక్షన్ చేసి ఒక పని చేసావు, దాన్ని బట్టి నీకు ఫలం ఉంటుంది, రియాక్షన్ ఉంటుంది. అలాగే ఫలాలు అనుభవించాలంటే నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే, పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయనను ఏం చేయాలంట, సేవింపవాలి. ప్రేమించి సేవించాలి. కనుక ఆయన కనులు ఏం చేస్తున్నాయి, యెహోవా కనులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరం అంతా ఎల్లప్పుడూ మన మీద ఉంది. ఈ దేశం మీద ఉంది, మన దేశం మీద ఉంది. భారతదేశాన్ని దేవుడు ఎక్కువగా ప్రేమించింది. ఎందుకంటే ఆయన పుట్టింది కూడా ఆసియా ఖండంలోనే. యెరూషలేము ఇవన్నీ కూడా మన ఆసియా ఖండంలో ఉంది. మన భారతదేశాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. కనుక భారతదేశం మారాలని, అందరూ మారాలని, మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక క్రైస్తవులైన మనము మరి దాని కొరకు ప్రార్థన చేయాలి. బాగా ప్రార్థన చేయాలి. మన దేశం కోసం, రాష్ట్రం కోసం, మన ప్రధానమంత్రుల కోసం, వాళ్ళకి దేవుడు సరైన జ్ఞానం ఇచ్చి పరిపాలించేటట్టుగా. ఎప్పుడైతే ఒక రాజు నీతిగా ఉంటాడో ప్రజలు కూడా నీతిగా ఉంటారు. అంతేనా? రాజే దొంగతనాలు చేసే, రాజే దొంగగా బతుకుతున్నాడు, మోసగాలు అనుకో, ప్రజలు కూడా ఏమవుతాడు? రాజే లంచాలు తీసుకుంటున్నాడు అనుకో, ప్రజలు కూడా లంచాలు తీసుకుంటారు. నీతి ఉంటుంది ఆ దేశంలో. ఆ దేశంలో ఏమవుతుంది? కరువు. ఆ దేశంలో కరువు వస్తూ ఉంటుంది, నీతి ఉండదు. ఎక్కడ నీతి ఉండదు అక్కడ కరువు ఉంటుంది, బుద్ధి పెట్టుకోండి. కనుక నీవు నేను ఆయన మనల్ని చూస్తున్నాడని ఎరిగి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను, ఆయన ప్రేమించి ఆయన కట్టడలను, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను నీవు నేను అనుసరించాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి అలాగా అనుసరిస్తూ ఉంటాడో, నువ్వు ఎప్పుడు ఏది అడిగినా, ఏ విషయంలో ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు తప్పక ఆలకించి నీకు సహాయము చేస్తాడు. కనుక ఎందుకని మన ప్రార్థనకు జవాబు రావట్లేదు, ఎందుకు మన ప్రార్థన చేసినా జరగకపోవడానికి కారణం ఏంటంటే, మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయన్ని ప్రేమించట్లేదు. మానవుడు ఏమనుకుంటాడు? అన్నీ బాగానే ఉన్నాయి, నాకేంటి అనుకుంటాడు. బాగానే ఉన్నాం, తింటున్నాం, తాగుతున్నాం, జీవిస్తున్నాం, బాగానే ఉన్నాం, అన్నీ ఉన్నాయి, మనకు నాకేంటి అనుకుంటే గబుక్కని తెగులు వచ్చేస్తుంది. పొలాలకే కాదు తెగులు వచ్చేది, పంటలకే కాదు తెగులు వచ్చేది, మనుషులకు కూడా తెగులు వస్తుంది. మనుషులు కూడా హఠాత్తుగా తెగులు వచ్చేస్తుంది. మరి ఎగ్జాంపుల్గా, మరి ఉదాహరణగా మన ఏబుని చూడండి. ఏబు చేసింది ఏంటి? ఏబు నీతిమంతుడిగా, న్యాయమంతుడిగా ఉన్నాడు, రోజు విందులు చేసుకుంటున్నాడు. మరి ఒకేసారి తెగులు వచ్చిందా? ఒకేసారి ఆస్తంతా పోయిందా? కుమారులంతా చచ్చిపోయారా? ఆయన కొన్నాయన్నీ దోచుకుపోయారు, అన్నీ తీసేసుకున్నారా? ఏమీ లేని వాడుగా అయిపోయాడు. మరి ప్రతి క్రైస్తవుని కుటుంబంలో ఎక్కడైతే నువ్వు దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన కన్నులు నన్ను చూస్తున్నాయని నువ్వు ఎరిగి భయభక్తులతో జీవిస్తావో, ఇవో దేవుడు ఆ చెట్టుకి తెగులు రాయడు. ఏ తెగులు నీ గుడారములకు సమీపించనీయను అన్నాడు 91వ కీర్తనలో కూడా. కనుక నీ గుడారం చుట్టూవైన దేవదూతలు ఉంటారు. ఎక్కడైతే ఏ గుడారములో అయితే అవినీతి ఉంటుందో, మరి తెగులు వెంటనే వచ్చేస్తున్నారు. కనుక ఏబు మరి అన్నీ ఉన్నాయి, ధనవంతుడే, తింటున్నాడు, తాగుతున్నాడు, రోజు బలిస్తున్నాడు, మరి నాకేంటి, ఇంకా అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి అని అనుకున్నాడు. కానీ సడన్గా ఏమైంది? తెగులు వచ్చేసింది. తెగులు రాగానే కంగారు పడిపోయాడు. కనుక మనం కూడా కంగారు పడతాం, తన తెగులు వస్తుంది. కానీ దేవుడు ఆ తెగులులో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి నిన్ను బలపరచడానికి, ఇంకా నిన్ను ఎక్కువ బలపరచడానికి చూస్తూ ఉంటాడు. అందుకని తెగుళ్ళు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ నేనేం చేయాలి? కృంగిపోకూడదు. ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన చేయాలి. మనకి ఎప్పుడైతే వ్యాధులు వస్తాయో లేదా ఇంట్లో సమస్యలు పెరుగుతాయో అప్పుడే మనం ఎక్కువ ప్రార్థన
గడపాలి. కానీ రాదు ప్రార్థన, ఎందుకంటే అదే ఆలోచనతో ఉంటాము. కనుక మరి ఆ ఆలోచన దేవుడి చేతికి అప్పచెప్పుకొని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనకి విడుదల ఇస్తాడు. కనుక ఇక్కడ జాగ్రత్తగా ఎతకాలి దేవుడిని. మీకు ఇచ్చిన ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా వినినే ఎడల మీ దేశమును వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదును. అప్పుడేమవుతాయి? మీ ధాన్యము నిండుకుంటుంది, మీ ద్రాక్ష రసము, మీ నూనె నిండుతుంది. కనుక నేను ఆయన ఆజ్ఞ, ఆయన మనల్ని చూస్తున్నాడు అని ఎరిగి భయభక్తులతో జీవించచ్చు. మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి దినము దేవుని సన్నిధిలో మన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడటమే. కనుక ఎప్పుడైతే మనము ఆ రీతిగా జీవిస్తూ ఉంటామో ఆయన కన్నులు మనం చూస్తున్నాయి కాబట్టి నా బిడ్డ నీతిగా యథార్థంగా జీవించుచున్నాడు, కనుక ఇతను చేసే ప్రార్థన నేను వినాలి అని దేవుడు ఏం చేస్తాడు? ఆయన మన ప్రార్థనకి జవాబు ఇస్తాడు. ప్రార్థన జవాబులు రాకపోవడానికి కారణం ఏంటి అని అంటే నీ క్రియలే, మన క్రియలే. మన క్రియలను బట్టి ఆయన ఆలకిస్తాడు. నీ క్రియలు మంచి అయితే నీ ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. నీ క్రియలు చెడ్డవైతే నీ ప్రార్థన ఆలకించడు, నీ ప్రార్థన జవాబు రాదు. కనుక క్రైస్తవులు నేర్చుకోవాల్సింది ఏంటంటే మన క్రియల్ని జాగ్రత్తగా పరిశోధించుకుంటా. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయం 3వ వాక్యం. అతనితో ఇలాగ సెలవించను, నా సముఖమందు అంటే నా సన్నిధిలో నీవు చేసిన ప్రార్థన విన్నపంలో నేను అంగీకరించి తిని నా నామం ఎక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. దేవాలయంలో ఉంటాడట. ఏది దేవాలయం ఎక్కడుంది? ఎక్కడ 2-3 నా నామాలు అంటాడు అక్కడ నేను ఉంటానన్నాడు. కానీ దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. నీ దేహమే దేవుని ఆలయమే అన్నాడు. కానీ నీవేం చేస్తున్నావు? ఆ దేహాన్ని దొంగలకు ఒకగా మార్చేస్తున్నావు. కనుక దేవాలయం నీది ఎక్కడైతే ఆయన అందుకే అంటున్నాడు ఆయన 3వ వాక్యంలో, నా సముఖముందు నువ్వు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించేదని నా నామం అక్కడ సదాకాలం ఉండుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉన్నాను. ఏ మనిషి అయితే దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ దేవుని చెప్పిన విధంగా ఆయన కట్టడలను విని ఆ ప్రకారం చేస్తూ ఉంటాడో దేవుని యొక్క మనసు, దేవుని యొక్క దృష్టి ఎప్పుడు ఆ వ్యక్తి మీదే ఉంటుంది. అక్కడ అందుకే అంటున్నాడు ఇక్కడ, ఈ మందిరమును పరిశుద్ధపరిచి నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉంచుతాను. దేవుడు ఎల్లప్పుడు దేవుడు మనతో ఉంటే భయం ఉంటుందా? దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. కనుక దేవుడు మనతో ఉంటే, దేవుడే మన పక్షాన ఉంటే మనకు విరోధం ఉంటాడా? కనుక దేవుడు మనతో ఉంటాడు. ఎప్పుడు నీవు ఆయన చెప్పిన విధంగా చేస్తూ ఆయన ఆజ్ఞ ప్రకారం నువ్వు జీవించు ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన మనసు, ఆయన దృష్టి నీవైపే ఉంటాయంట. ఎంత గొప్ప ధన్యత! ఒక దేవుని దృష్టిలో నీవు నేను పడతాం ఎంత ధన్యత! మరి దావీదు పడ్డాడు, ఇదిగో ఆయన ధన్యుడుగా జీవించినాడు. మరి హిజ్కియా పడ్డాడు, మరి ఆయనకు మరణించవలసింది దేవుడు ఏం చేశాడని మళ్ళా కాపాడి బతికించినాడు. కనుక నీవు నేను మరి ఎప్పుడైతే ఆయనతో ఉంటామో ఆయన మనల్ని కాపాడి బ్రతికించే దేవుడు. కనుక దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు విరోధి ఉండడు. కనుక దేవుడు అగ్నిగుండంలో పడేసిన అబ్రహాం, మరి ఎవరు షడ్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిగుండంలో వేసిన వాళ్ళకు తోడై ఉన్నాడు. దానియేలు సింహపు బోన్లో వేసిన దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు.
కనుక సింహాల నోరుని ఏం చేశాడు ఆయన